వెళ్ళగలిగారా లేదా అని, వెళ్ళగలిగారా, కూర్చున్నారా అక్కడ, మరి వెసులుబాటు ఉందా, ఉన్న గాలి వాళ్ళకి అందుతుందా? ఇప్పుడు మనకు వీళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారంగా 12 కిలోమీటర్కి పోగలిగినాం. అక్కడ గాలి ప్రాబ్లం అయితే మళ్ళీ మళ్ళీ ఆక్సిజన్ తీసుకొని వెళ్ళగలిగినారు వాళ్ళు. కాబట్టి మనమే ఆక్సిజన్ తీసుకొని వెళ్ళగలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాపం వాళ్ళు వర్కర్స్కి అయితే ఇది ఇబ్బంది. ఇంతకుముందు మీరు చెప్పారు, బట్ అయినా అందరికి ఒక డౌట్ వస్తుంది. మీరు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇలా ఉంది సొరంగం, ఒక ఇన్ గేటే ఉంది, ఓ అవుట్ గేటే ఉంది, ఇది తప్ప వేరే దారులు లేవు. ఇప్పటికిప్పుడు పైనుంచి వెళ్ళి అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో ఇలా మనం వెళ్ళరాదా? వాళ్ళు ఎక్కడున్నారో గుర్తించి పైన తవ్వి కిందికి వెళ్ళరాదా? ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? వెళ్ళాలంటే షాఫ్ట్ కొట్టాలి. షాఫ్ట్ కొట్టాలంటే మనకు సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి మొదలు. ఎమర్జెన్సీగా రిలీఫ్ గురించి మేము షాఫ్ట్కి పర్మిషన్ ఇవ్వండి అని కూడా ఏమన్నా అడగవచ్చు. కానీ అది ఇంత త్వరగా అయ్యేది కాదు. దాదాపు 300-400 మీటర్లు అది షాఫ్ట్ కట్టాలి. ఇట్ టేక్స్ టైం. అది కొన్ని మనకు ఒక నెలలు కూడా కావచ్చు, ఎందుకంటే 400 మీటర్లు కదా, అంటే ½ కిలోమీటర్ దగ్గర. మరి కాబట్టి మరి ఎంత షాఫ్ట్, చాలా ఒక మనిషి లోపలికి పోయేంత ఇదిగా ఉండాలి కదా షాఫ్ట్ కూడా. మరి కాబట్టి ఇట్ మే టేక్ టైం. కానీ ఇమ్మీడియట్గా అయితే నాకు అనిపించేది ఏంటంటే, మన జమ్మూ కాశ్మీర్లో ఏదైతే చేసి మనం వాళ్ళు బ్రతికించుకోగలిగినామో, కాబట్టి ఆ పైప్ని ఏమైనా పంపించగలిగినట్టయితే మనం వాళ్ళని ఇమ్మీడియట్గా ఆహారం కానీ గాలి కానీ పంపించగలుగుతాము. తర్వాత మనం దీన్ని మొత్తం తీసేస్తుంటే మనం ఒక పద్ధతిలో తెలుస్తుంది. ఇప్పుడు సార్ జరుగుతున్న ఈ ప్రమాద తీరుని బట్టి మీరు అనుకున్నది ఇందులో ఏమన్నా ఆశ్చర్యపోయింది, వింతగా ఉన్నది అనిపించిందా? ఇవి సాధారణ ప్రమాదాలు అంటే ఎస్టిమేట్ చేయగలిగినవేనా, రక్షించగలిగిందేనా ఈ ప్రమాదం? అంటే ఒకటి మనకు షియర్ జోన్లో వచ్చినప్పుడు దానికి మనము ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, హిమాలయాల కంటే మన చాలా ఓల్డ్ మన డెక్కన్ పీఠభూమి కాబట్టి ఇక్కడ రాక్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. హిమాలయాలని మనము కిలోమీటర్స్ 30-40 కిలోమీటర్ల టన్నలు తవ్వగలిగినప్పుడు ఇది ఏమి కాకూడదని నేను అనుకుంటున్నా. అసలు అక్కడ ప్రతి 1 కిలోమీటర్కి ఇలాంటి ప్రమాదం వస్తుంటుంది, అయినా వాళ్ళు చేయగలిగిండ్రు కదా. మరి ఇక్కడ కూడా అలాంటిది 8 మీటర్లు చేయడానికి మేము అక్కడ ఈవెన్ అమెరికాలో దీని యొక్క రాబిన్స్ కంపెనీ వాళ్ళని హెడ్ క్వార్టర్స్లో కూడా మన ఇక్కడ ఉన్నట్టు చీఫ్ ఇంజనీర్ కూడా పోయి కలిస్తే మేము ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని అక్కడికి పంపించినామని చెప్పిండ్రు. కాబట్టి మనకు మరి మన దురదృష్టం అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి లేకపోతే అన్లక్కీలీ జరిగిన సంఘటన, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి చేసిన దాని ప్రకారమే అక్కడ టోటల్గా డ్రిల్లింగ్ రోటింగ్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళు పర్మిషన్ లిమిట్కు దాన్ని తీసుకురాగలిగిండ్రు, తీసుకొచ్చేసి డ్రిల్లింగ్ కూడా స్టార్ట్ అయింది కదా. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం చూసినా ఒకవేళ పైప్ పంపించి వాళ్ళని ఇక్కడ రప్పించాలనుకున్నా కానీ ఏదైనా కానీ టైం పట్టే అవకాశం కనిపిస్తుందా? ఏమైనా అట్లాంటి ఆలోచన వస్తే తొందరగానే మనం వాళ్ళు తీసుకురావచ్చా? ఒకవేళ నేను అనుకుంటే ఎక్స్పర్ట్స్ కనుక వచ్చేసినట్టే చెప్పినట్టయితే ఇమీడియట్గా జరిగే అవకాశం అయితే ఉన్నదని అనుకుంటున్నాను. అక్కడ ఎంత హార్డ్ ఉందో ఎంత ప్రాబ్లం ఉందో అది మనకు తెలియదు, కానీ ½ కిలోమీటర్ అనేది కొంచెం ఆశల్ని పెంచుతుంది. అది 14 కిలోమీటర్లు వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి ఒక ½ కిలోమీటర్ దాకా వెళ్ళారు కాబట్టి ఏదైనా చేసి ½ కిలోమీటర్ని తొలగించలేరా, వాళ్ళని రప్పించలేరా అనేది ఆప్టిమిజంతో అందరూ ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఇంత మోడర్న్ టెక్నాలజీలో ఇంత చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అది కూడా తప్పకుండా చేశారని భావిస్తాం. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది కదా సార్, మనం జనరల్గా ఎక్కడైనా ఎవరైనా చిక్కుకుపోతే ఓన్లీ బండరాలు అడ్డుపడ్డాయి అని అంటే, అక్కడ వెలుగుంది నీళ్లు ఉన్నాయని అంటే, ఇక ఎన్ని రోజులు పట్టినా బండరాలను తొలగించవచ్చు, వాళ్ళకి కాస్త వెలుగుని మన నీటిని అందిస్తుండే. ప్రాబ్లం ఏంటంటే నీళ్ళు ఎంత వస్తున్నాయో ఈ నీళ్ళు ఇక్కడ స్లోప్ అటు ఉంటుంది కాబట్టి నీళ్ళు అటు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. స్లోప్ అటు ఉంటుందా? అంతే కదా, ఇప్పుడు ఇన్లెట్ కాబట్టి స్లోప్ అటు ఉంటుంది, ఇక్కడ నుంచి స్లోప్ అటు ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉన్న దగ్గరికి ఇంకా ఎక్కువ వాటర్ అక్యూములేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ అవుట్లెట్ వైపు జరుగుంటే ఇదేమైనా అవుట్లెట్ జరుగుంటే స్లోప్ అటే ఉంటుంది కాబట్టి అది వాటర్ వెళ్ళిపోతుంది అసలు అవతలకి. ఇప్పుడు ఏమైందంటే అక్కడనేమో టీబీఎం ఉన్నది, ఇప్పుడు అది క్లోజ్ అయి ఉన్నది. అటువంటి దగ్గర ఇది పడ్డప్పుడు ఇది పోయి అక్కడ అక్యూములేట్ అవుతుంది కదా, అక్కడ వాటర్ లెవెల్ పెరిగిపోతుంది కదా. అర్థమైంది సార్. ఇప్పుడు అంటే ఈ పరంగా కూడా అన్లక్కీ వీళ్ళు అవుట్లెట్ అయి ఉంటాయి కనుక ఈ నీళ్లు స్లోప్ అటువైపు ఉంటాయి కాబట్టి ఇటు వచ్చేవి ఇవేమో అంత అక్యూములేట్ అవుతాయి. వీళ్ళు ఎక్కడ ఏ సేఫ్ జోన్లో ఎక్కడ కూర్చోవాలి వీళ్ళు అసలు ఎంత మీద ఒక 2 మీటర్లు వచ్చిందట్టయితే మనం కష్టమే కదండి. సో ఇప్పుడు సార్ చెప్తుంది ఒకటైతే మనం అందులో అంటే ఇందులో కూడా ఒక దురదృష్టం ఇప్పుడు వీళ్ళకు ఉంది. సో ఏంటంటే ఇన్లెట్ కాబట్టి నీళ్లు ఇట్లా స్లోప్ ఉంటాయి కాబట్టి మనం ఇటు నీళ్ళు వైపు వెళ్తుంటే ఇక్కడ మనం ఇరుక్కుంటే నీళ్లు పెరుగుతున్న కొద్దీ ఇలా నీటి సైజ్ పెరుగుతూ ఉంటుంది.
సో ఇది ఇప్పుడు ప్రాబ్లం. ఒకవేళ అవుట్లెట్ ఆ వైపు నుంచి, ఇదిగో ఒక్కసారి మనం ఈ వైపు నుంచి ఇక్కడేమైనా జరిగి ఇక్కడేమైనా చిక్కుకుంటే గనక, ఇక్కడ ఎరుక్కుంటే గనక నీళ్ళు ఇటు వస్తాయి కాబట్టి, చిక్కుకున్న వారి వైపు నీళ్లు ఉండవు కాబట్టి ఇటు వస్తాయి కాబట్టి కాస్త ఏమైనా పాజిటివిటీ ఉంటుంది బయటకు పడేదని. సో ఇది కూడా ఈ పరంగా కూడా దురదృష్టం వల్ల వెంటాడుతుంది. అంటే ఏమైనా సార్ ఇంకా ఏమైనా మీకు ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా ఇంకేం చేస్తే? అంటే త్వరగా మరి ఈరోజు ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొని ఇమీడియట్గా వాళ్ళకు ఒక గాలి నీరును అందించేటువంటి ఏర్పాటు చేయగలిగినట్టయితే అప్పుడు కనీసం మనకు ఒక త్రూ అయినట్టయితే అక్కడి నుంచి మనకు ఏదైనా సమాచారం అందే అవకాశం ఉంటుంది. వాళ్ళు మాట్లాడినా చేసినా మనకి వినపడుతుంది ఉన్నారా లేరా అనేది. ఇక డెఫినెట్గా ఆ ప్రయత్నం చేసిన తర్వాత టోటల్గా డెబ్రీస్ని మనం తీసేసిన తర్వాతనే మనకు తెలుస్తుంది వాస్తవం. ఎనీహౌ ఇంత ప్రపంచంలోనే ఎంతో పేరెనగగిన ప్రాజెక్టుగా మనం అనుకుంటున్న దశలో ఇది జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వాలు కూడా చాలా దీనికి త్వరగా కంప్లీట్ చేయాలని అన్నీ శ్రమపడ్డాయి, అన్నీ చేసినాయి. ఒక ఏజెన్సీ తరఫున కూడా వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చి పెట్టారు, చేశారు. కానీ ఇక మనం ఒక్కోసారి మన చేతులు లేనివి ఎన్నో ఉంటాయి కదండి. రైట్ సార్, థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ రెడ్డి గారు. మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇప్పుడు అందరి ఆశ అదే ఉంది,